ఈనాటి ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మీ అందరినీ ఆ దేవాతి దేవుడు దీవించాలి అని, ఎవరెవరైతే ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరి ఉన్నారో మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని ఈనాటి ఈ దివ్య సప్రసాద ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాం. పరమా పితా ప్రేమ స్వరూపా నీకే స్తుతి ఆరాధనా, సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. అందరు కూడా కళ్ళు మూసుకొని ఎక్కడెక్కడ మీ శరీరంలో గాయాలు, బాధలు, వేదనలు ఉన్నాయో అక్కడ మీ కుడి చేతిని పెట్టి సిలువ ముద్ర వేసి విశ్వాసముతో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఈ యొక్క శక్తి కలిగినటువంటి ఈ గీతాన్ని పాడుతూ ఉండగా, స్వస్థతనిచ్చే ఈ గీతాన్ని పాడుతూ ఉండగా, ఈ గీతము ద్వారా ఆ గొప్ప దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా మన శరీరాన్ని నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు పరీక్షించి ఆ గొప్ప దేవుడు స్వస్థతను, విడుదలను మనకు దయచేయబోతున్నాడు. సకల వ్యాధి బాధల నుండి, రోగాల నుండి మనందరికీ విడుదలను దయచేయబోతున్నాడు. అందరూ కూడా విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ పరమపిత మీకే స్తుతి ఆరాధనని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని పొందుకుందాం. పరమపితా ప్రేమ స్వరూపా నీకే స్తుతి ఆరాధనా, పరమపితా ప్రేమ స్వరూపా నీకే స్తుతి ఆరాధనా, ఆరాధనా, సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. రెండు చేతుల పైకి లేపి సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. రెండు చేతుల పైకి లేపి పడదామా? సర్వము నీవే, మా జీవము నీవే, నీలో మేము సంగమము. యేసయ్యా, మా రక్షకుడు అయిన దేవా, మీకే స్తోత్రమయ్యా. మీ ముందు మోకరించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. అనేక బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, ఆటంకాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచండి యేసయ్యా. ఒక్క మాట చాలు యేసయ్యా. నా కుటుంబంలో ఉన్న పరిస్థితి అంతా ఆశీర్వాదకరంగా మారిపోతుంది యేసయ్యా. ఒక్క మాట చాలయ్యా. నాలో ఉన్న శ్రమలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి ప్రభువా. నా కోసం పలకండి యేసయ్యా. మరణించిన లాజరును లేపిన యేసయ్యా, శతాధిపతి సేవకుని లేపిన యేసయ్యా, పేతురు గారి యొక్క అత్తను తాకిన యేసయ్యా, తాకి లేవనెత్తని యేసయ్యా. నా పాపాలను, శాపాలను తొలగించని యేసయ్యా, నా రోగాలను తొలగించని యేసయ్యని గొప్ప దేవుని వేడుకుందాం.
పడదాం. యేసు ప్రభు మా రక్షకుడా, మా రక్షకుడా, నీకే స్తుతి, నీకే స్తుతి, ఆరాధనా. సర్వము నీవే, మా రక్షణం నీవే. నీలో మేము సంగమం. సర్వము నీవే, స్తోత్రమయ్యా. మా రక్షణం నీవే. యేసు, నీలో మేము స్తోత్రం. సంగమం. పవనాత్మా, శాంతి ప్రదాత, నీకే స్తుతి, ఆరాధనా. అందరం కలిసి పడదామా? ఓ పరిశుద్ధాత్మ దేవా, శాంతి ప్రదాత, శాంతి ప్రదాత, నీకే స్తుతి, నీకే స్తుతి, ఆరాధనా. ఆరాధనా. సర్వము నీవే, మా సంతోషం నీవే. నీలో మేము సంగమం. సర్వము నీవే, యేసు, మా సంతోషం నీవే. నీలో మేము సంగమం. రెండు చేతులు పైకి లేపి ప్రార్థిద్దామా? సర్వము నీవే, మా సంతోషం నీవే. యేసు. నీలో మేము జీసస్. సంగమం. సర్వము నీవే, యేసు, మా సంతోషం నీవే. ప్రార్థించిన చేతులు పైకి లేపి నీలో మేము సంగమం దేవా. సంగమం. శాంతి ప్రదాత, నీకే స్తుతి, ఆరాధనా. పవనాత్మా, ప్రార్థించండి. మీలో ఉన్న సమస్యలు, బాధలను తొలగించమని పరిశుద్ధాత్మ దేవుని ప్రాధేయపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న వ్యాధి బాధలు సమస్యలను తొలగించ శక్తిని పొందుకుంటూ ఉన్నాం. సర్వము నీవే, మా రక్షణ నీవే. నీలో మేము సంగమం. సర్వము నీవే, యేసు,
తాకి స్వస్థపరచబోతున్నాను, విడుదలను ఇవ్వబోతూ ఉన్నాను, స్వస్థతను ఇవ్వబోతూ ఉన్నాను. పాప శాపాల నుండి కడిగి తన రక్తంతో మనందరిని అభిషేకించబోతున్నాడు. సమర్పించాం. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా మీకు స్తోత్రం. మీ ముందు మోకరించిన బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధనలో ఈ డివైన్ వాయిస్ ఛానల్ ద్వారా పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నా ప్రభా. ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా మీ ఉన్నతమైనటువంటి శక్తితో దీవించమని వేడుకుంటున్నాం. మీ ఉన్నతమైన మాటతో అభిషేకించమని వేడుకుంటున్నాం. మీరు ఉన్నతమైనటువంటి శక్తి కలిగిన జీవము కలిగినటువంటి మాటలు పలుకుతూ ఉండగా మాలో ఉన్న సకల రోగాలు తొలగిపోవును గాక, సకల పాపాల నుండి విడుదల కలుగును గాక, సకల శాపాల నుండి విడుదల కలుగును గాక, దుష్ట శక్తుల విడుదల కలుగును గాక, అనారోగ్యం నుండి విడుదల కలుగును గాక, గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగును గాక, నిరాకరణ సమస్య నుండి విడుదల కలుగును గాక, కోర్టు సమస్యల నుండి విడుదల కలుగును గాక, స్థలము ల్యాండ్ సమస్య నుండి విడుదల కలుగును గాక, మంచి ఉద్యోగాలు వచ్చును గాక, పిల్లలకు వీసాలు వచ్చును గాక, ప్రమోషన్లు వచ్చును గాక, బిజినెస్ చక్కగా సాగిపోవును గాక, విదేశాలకు వెళ్లే పిల్లలకు కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగును గాక, సంతాన వరము లభించును గాక, వివాహాలు ఘనంగా జరుగును గాక, గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగును గాక, పాప శాపాల నుండి విడుదల కలుగును గాక. హల్లెలూయా, 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 అందరూ కూడా మోకరించి రెండు చేతులు జోడించి ఇంకా ఏమైనా కావాలని ఆశతో ఉన్నావా? ఏ సమస్య నుండి బాధపడుతున్నావు అన్ని కూడా ప్రభువుకు చెప్పుకో. గొప్ప దేవుడు దుష్ట శక్తి నుండి, ఆటంక శక్తి నుండి, పాపము నుండి, శాపము నుండి మనందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు. మనలో ఉన్నది దేవుని ఆత్మ, దేవుని యొక్క అభిషేకము. ఈ అభిషేకాన్ని కాదని ఏ దుష్ట శక్తి, దురాత్మ, రోగము మన జీవితంలో ప్రవేశించలేవు. ఈ శరీరము కేవలం దేవునికి మాత్రమే సొంతం. ఈ లోకానికి, సాతానుకు కాదు అని, సాతాను క్రియలకు కాదు అని దేవుడు మనందరికీ కూడా అభయమిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమైనా బాధలు, శ్రమలు, ఇబ్బందులతో బాధపడుతున్నావా? మళ్ళీ వచ్చే వారంలో, మళ్ళీ వచ్చే నెలలో దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా మార్చబోతూ ఉన్నాడు. ఆయన చెప్పిన ఒక్క మాటను విశ్వసించు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రకారము జీవిద్దాం. మనందరికీ కూడా దేవుడు తన సాక్షులుగా, సజీవ సాక్షులుగా మనందరూ లేవనెత్తబోతున్నాడు. ఈ ప్రత్యేకమైన తలంపును ప్రభువుకు సమర్పించు. మన కుటుంబాన్ని, అప్పుల సమస్యను, బిడ్డల సమస్యలను, సంతానం లేనటువంటి సమస్యను, వివాహాలు జరగటం లేదని సమస్యను, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు ఇబ్బందులే ప్రభువా, ఎప్పుడు రోగాలే ప్రభువా, ఎంత సంపాదించినా ఏమి పొందుకోలేకపోతున్నాను తండ్రి. నా పాప శాపం నుండి నాకు విడుదల దయచేయండి ప్రభువా. డివైన్ వాయిస్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను అభిషేకించండి ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. వారి రోగాలను తొలగించండి ప్రభువా. అద్భుత రూపంలో వారి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా అని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరమ పితా, ప్రేమ స్వరూప, మీకే స్తుతి
పరిశుద్ధ పరమదీయస ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయస ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయస ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, దూరదేశంలో ఉన్న మన బిడ్డలందరినీ, ప్రత్యేక తలంపులతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా హేరాళముగా దీవించి కాచి కాపాడి అతి త్వరలోనే గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్. ఆమేన్.